హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉదయం అయితే 5 గంటలకు లేచానండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా బ్రష్ చేయలేదు. పని మాత్రం చేస్తుంటే వస్తూనే ఉంది అబ్బా, అసలు తరగటం లేదు పని. చూడండి, లేచినమాట ఎన్ని బట్టలు అయితే పిండాను, టవల్స్. అమ్మా, ఇవిగో ఇవక్కడ, అవిగోండి అక్కడ, ఇవన్నీ కూడా పిల్లలే విండేసాను. పిల్లలు అయితే డే బై డే విండేస్తాను. ఇంకా ఇక్కడ, అలాగే ఇక్కడ ఇదొక దండం, అదొక దండం, ఇదొక దండం. పిల్లలందరూ ఈ మధ్య ఊర్లకు ఆటకు వీటకు పోయి బట్టలన్నీ అసలు అలాగే బాగానే పిండేశాను. కంఫర్ట్ ఏం పెట్టలేదు. అందుకనేసి బాగా అన్నిటికీ 2-3 కంఫర్ట్లు అయితే ప్యాకెట్లు వేసేసి నీట్గా అయితే వాష్ చేశానండి. 4-5 దండాలు అసలు పట్టలేదు. ఈరోజు సాయంత్రం అన్నీ ఆరేసారు కదా, నీట్ మడతలు పెట్టుకోవాలి సాయంత్రం నీట్గా అవన్నీ. ఇప్పుడు ఎండ ఉందనేసి ఉదయాన్నే పిండేశాను. ఊర్లో పనులు చేస్తుంటే వస్తూనే ఉంటాయి అబ్బా, మనం చెయ్యాలి కానీ ఓపికతో. ఎన్ని పనులు. 5 గంటలకు లేస్తే టైం వచ్చేసి 9 అయింది. ఇప్పటికీ అసలు రెస్ట్ అలా కూర్చున్నది లేదు. చేస్తుంటే వస్తూనే ఉన్నాయి, తరగే లేదు అసలు పనులకి. ఇదిగోండి మా వాళ్ళు మళ్ళీ అన్నీ బొమ్మలు వేసిర్రు. ఇవన్నీ ఆడుకున్నాక మళ్ళీ బొమ్మలన్నీ ఎత్తేసేయాలి కదా. అన్నం తిన్నావా అసలు? నువ్వు అన్నం తిన్నావా చెప్పు. మా ప్రాంతం ఇక్కడికి వచ్చినాక అసలు అన్నమే తింటాం మారేసింది. మా వాడికి ఎప్పుడు ఈ దూడలు పిచ్చే. అయిపో, తిను, తాగు అని వాటిని కొడతా ఉంటాడు. ఏదిరా, ఎందుకు కొట్టేది వాటిని? పోతాయా? ఎక్కడికి పోయేది? అత్త పోతాయా? పోని తోలుతా ఉన్నాడు బర్రెల్ని. చెట్లు ఉండబట్టి చల్లగా ఉందబ్బా మాకు. ఈ రేకుల ఇంటికి మాకు ఈ చెట్లే ఒక పెద్ద ఆధారం. ఇక్కడ చల్లగా మంచాలు వేసుకొని కూర్చుంటే చాలా బాగుంటుంది అసలు. ఇవన్నీ ఒక స్టాండ్ అయితే తోమాను. ఇదిగోండి మళ్ళీ ఉన్నాయి. అందరూ తిన్నాక మళ్ళీ ఇవన్నీ అయితే తోమేసుకోవాలి. సామాన్కు 4 సార్లు కడగాలి సామాన్. ఈరోజు అయితే టిఫిన్ ఏమంటారండి, టిఫిన్ అడిగితే అసలు పని ఎక్కువ అయిపోతుంది. ఉదయం మధ్యాహ్నం 3 పూటలు చేయాలి. అందుకనేసి బీరకాయ కూర వేసాను. అన్నం వండాను. మధ్యాహ్నం వండుతా. అన్నం మాత్రం 3 పూటలు వండుతాను. మజ్జిగ చేశాను. చూస్తూ ఉండండి, విలేజ్ బిజీ లైఫ్. మా తాతలకైతే పెట్టేశానండి. పెట్టేసి నేను కూడా తింటున్నాను. అలా పెట్టాకే తింటాను నేను కూడా, టైంని బట్టి. మా తాత చాలా లేట్గా తింటాడు. మరీ లేట్ అయితే తింటాము మా అవ్వ నేను. లేదా టైంకి అయితే మా తాత తిన్నాకే తింటాము. బీరకాయ కూర వేసాను కదా. చూడండి ఎలా ఉందో కౌంటర్ టాప్. తినేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను. వాట్ మేడం? ఏం చెప్పు. సామాన్ కూడా అయితే కడిగేసాను నీట్గా. కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఉదయాన్నే ఒక స్టాండ్ దేవాను, ఇది 2వ స్టాండ్. అంట్లో ఎక్కువ ఉంటాయి అబ్బా. ఇప్పుడైతే దోసపిండికి నానబెట్టాలి. రేపు టిఫిన్ కోసం అయితే దోశలకు కూడా బియ్యం నానబెట్టాలి. చెరుక్కోవడం వల్ల పురుగు ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. 1-4 సార్లు కడుక్కొని నానబెట్టుకొని సాయంత్రం అయితే గ్రైండర్కి వేసుకుంటాను. పెళ్ళిందండి, పిన్ని వాళ్ళు వచ్చారు. అందుకోసం అయితే స్ప్రైట్ వస్తున్నాను. మా తాత వల్ల చెల్లెలు వాళ్ళు. ఏంటిది రా, అవ్వ వాళ్ళకే చూసి దంపండి. అవ్వకి మామకి తాగు. చూసింది కదా, సమ్మర్ అంతా అందరూ స్ప్రైట్ తోటే బతికేస్తారు. మేమేం తాగండి ఎక్కువ. అవ్వ కోసం అయితే కొబ్బరి బొండం కొడుతున్నాను. కొబ్బరి బొండాలు మామూలు కాస్ట్ లేవండి. ఒక కొబ్బరి బొండం వచ్చి 70 రూపీస్. ఇది వచ్చి 70 రూపీస్ అంటారు. బోండం పెద్దగా ఉంది కానీ మళ్ళీ వాటర్ తీయగా ఉన్నాయో చప్పగా ఉన్నాయో. నీళ్ళు తీయగా ఉంటేనే బాగుంటాయి. రేకులలో సాగబ్బా, 10 కాగానే అసలు గాలి ఆడదు. అందుకే ఉదయం తొందరగా వంట చేసుకోవాలి. అయినా మధ్యాహ్నం మళ్ళీ వండాలి. మధ్యాహ్నం మొత్తం అన్నం వండాలి. అది పైన ఏందో కష్టం ఉంది రావాలి. కొబ్బరి ఉన్న బండాలు మళ్ళీ కొబ్బరి లేని బండాలు. పెద్దది కాబట్టి ఒక చెంబు వస్తాయి నీళ్ళు.
శ్రీహాన్ ఏం చేసేది నువ్వు అక్కడ? బాటిలో దేవుడు అడబెట్టు. మా వాడు నీళ్ళతో ఆటలబ్బా. నేను వస్తున్నా, చెప్తా నీ పని. అక్కడ పెట్టమని చెప్పిన పెట్టు. నేను ఎండైతే వస్తాయి, ఎక్కువ వస్తాయి. కరెక్ట్గా వచ్చేది నిండి. కియకు తాగుతాయా? నీళ్ళు కియక వచ్చినా తాగుతాయి. మా వాడు ఏం పెడతాడు అబ్బా కీలకు నీళ్ళు. ఆకులు అరుస్తా ఉన్నాయి చెట్ల పైన. చెట్టు కింద పడుకోవాలన్నా చల్లగా. ఇదో వస్తుంది కానీ నిద్రపోలేను. బర్రెలన్నీ వచ్చి దొడ్డికి అంత గబ్బులు లేపుతున్నాయండి. ఆ ముళ్ళ కంప నుంచి అన్నీ వస్తున్నాయి. అంత వామంతా తినేస్తున్నాయి. మా తాత ఎండకంతా పిచ్చెట్లు అన్నీ కొట్టేసి ఆ గ్యాప్ లేకుండా పిచ్చెట్లు అంతా వేస్తున్నాడు ముళ్ళ కంప. అవి వేస్తే ఇంకా రావు. ఈ మధ్య వేసారు గడ్డి వాములు ఇవన్నీ. ఇక్కడైతే మధ్యాహ్నం కోసం కూడా అన్నం అయితే కడిగి పెట్టానండి. ఒకళ్ళు ఎండలు వేసిన బట్టలు అయితే 2 దండాలు ఆరిపోయాయి. అవన్నీ తీసుకొని మడతేస్తాను. ఈ ఎండలు అన్నీ కొంచెం తడిగా ఉన్నాయి. ఇవి సాయంత్రం మడతేస్తాను. పనులు చేయాలి కానీ చేస్తుంటే వస్తూనే ఉంటాయండి. చేత కదని పడుకుంటే ఏమీ ఉండదు. మనం పడుకునేది గిడుకునేది ఏమి ఉండదు. మొత్తం మైట్ జడ్డు చేసుకుంటూనే ఉండాలి. చేస్తాను కూడా. గవరే తెచ్చి ఫస్ట్ అయితే మడతేసుకుంటాను. సాయంత్రం కొన్ని ఇప్పుడు కొన్ని. బాగా ఎండగా ఉందనేసి నిమ్మకాయ జ్యూస్ అయితే చేశానండి. మా తాత పాపం ఎండకు వేయించాడు కదా దొడ్లో. తల గ్లాస్ అయితే తాగేస్తాం. ఇక్కడ మా అవ్వకైతే అన్నం కూడా పెడుతున్నాను. మా అవ్వ చెట్టు కింద కూర్చుంది. ఎండకు రేట్లలో కూర్చోలేదు నాకు. కూరేసి తినేసి ఇప్పుడైతే మజ్జిగ అన్నం పెడుతున్నాను. ఈ ఎండలకు మజ్జిగ లేకపోతే అస్సలు మజ్జిగ విత్ బనానా మాకు అలవాటు అండి. మజ్జిగ అట్టుకొని తింటారు. నేను తిన్ను, మా అవ్వ తాతలు బాగా తింటారు ఇష్టంగా. లేచి బంగారం. బట్టలు కూడా అయితే మొత్తం మారిపోయినాయి. చూడండి ఎన్ని బట్టలు వచ్చాయో. గుట్లు సర్దుకోవాల్సిన గుట్లు సర్దుకుంటా కొన్ని బ్యాగ్లో కూడా సర్దేసుకుంటాను. చూస్తూ ఉండండి. చూడండి అండి బట్టలు ఇప్పుడు ఎండ కాబట్టి తొందరగా ఆరిపోయినాయి. చలికాలం అనుకో 2 రోజులు పడతాయి ఈ బట్టలు అన్నీ ఆడటానికి. బట్టలు అయితే అన్నీ మడతేసి పెట్టారండి. దీంట్లో పట్టలేదు, దాంట్లో కూడా పెట్టాను ఇంకో బ్యాగ్. ఇక్కడ కూడా అయితే నీట్గా సర్దేసుకున్నాను. గోళ్ళు లేకుండా, కబోర్డ్స్ లేకుండా గుళ్ళలో నీట్గా ఈ విధంగా సర్దుకున్నాను. మా శ్రీహాన్ మధ్యాహ్నం పడుకొని పాపం ఎప్పుడు లేచిండు. ఇప్పుడైతే అన్నం పెట్టాను. వాళ్ళు సీటే కావాలంట. వాళ్ళు కూర్చి వాళ్ళు ప్లేట్ పెట్టుకునే స్టాండ్ పడిందా. కూర అన్నం తినలేదండి అసలు. వాడు మజ్జిగ అన్నం బాగా తింటాడు. నచ్చిందమ్మా బజ్జీ? నచ్చిందా? వాళ్ళ దగ్గర తింటాడు బాగా మజ్జిగన్నం. అదే అలవాటు అయిపోయింది. ఈ సమ్మర్ కూడా మజ్జిగన్నం మంచిదే. ఇక్కడ సాయంత్రం అయితే అల్లం వేసి టీ పెడుతున్నాను తాత వాళ్ళ కోసం. అల్లం టీ టేస్ట్ బాగుంటాయి. బాగా మరిగించుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అదిగోండి బర్రెలు కూడా అయితే వచ్చేసినాయి. మా తాత ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాడు. బర్రెలను కడిగాక డ్రమ్ములు కూడా 2 డ్రమ్ములు కడిగేసి నీళ్ళు పెట్టాలి. ఉదయాన్నే పెట్టాను, అయిపోయినాయి. ఉదయం బట్టలు చాలా బట్టలు వాష్ చేశాను కదా. ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు నీళ్ళు కూడా చాలా. ఒక్కొక్క బర్రెకు 4-5 బకెట్లు పడతాయి. ఇప్పుడైతే దోసపిండి కూడా పట్టేశానండి. ఇదేమో ఉదయానికి, ఇదేమో నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. దీంట్లో పెట్టేశాను, సపరేట్గా పెట్టాను వేటికి. ఎందుకంటే మళ్ళీ పొద్దునకి ఉబ్బుతాయి కదా. మిక్సీలోనే వేసానండి, గ్రైండర్లో వేయలేదు. గ్రైండర్ పెద్ద పనేసి కరెంటు పోయింది. ఇప్పుడు ఎట్లా పట్టాను, కరెంటు పోయింది. డ్రమ్ములు అయితే 2 అడిగాను నీట్గా నీళ్ళు పట్టుకుందామని. మోటార్ ఏదో పోయిందంట. ఏదో సామాన్లు కూడా ఉన్నాయి. మిక్సీ కూడా పట్టేసాను కదా, అంటే కడుగుదామనుకున్నాం. ఈ మోటార్ ఏమో పోయినాయి. పొద్దున్నే 2 డ్రమ్ములు పట్టుకున్నాం. బర్రెలు ఉన్నాయి కదా, తొందరగా అయిపోయినాయి. బట్టలు ఉదయం చాలా విండేసరికి నీళ్ళు మొత్తం అయిపోయినాయి. మా తాత అట్టు వెళ్ళాడు బయటికి ఎవరిని అడగటానికి మోటార్ రిపేర్ చేయమని. అందులో ఇంట్లో కసులన్నీ కొట్టేస్తా. చూడండి ఇల్లు ఎలాగైంది.
గందరగోళం గందరగోళం. చెట్లు ఉన్నాయి కాబట్టి ఎదురుగానే ఆకులన్నీ వస్తాయి. ఏందమ్మా ఎందుకు మెట్టబోస్తుంది ప్రణతి వాడికి? తామ ఇవని చెప్పినా కదా వాడికి. వాడు నీళ్ళు అడుగుతుంటే చూడు వాడు చేత్తో కొత్తుంది దొంగ పిల్ల. నీళ్ళమ్మా నేను తెస్తాయి నాన్న. బంగారమ్మ ఇది. ఇల్లు అయితే నీట్గా కసు కొట్టానండి. ఈగలు ఉన్నాయి అబ్బా చాలా. చెట్లు ఉన్నాయి కదా ఇంటి దగ్గర. పారగొట్టుదామంటే కరెంట్ నీళ్ళు లేవు. మంచాలు కూడా వేసేసాను. మా తాత మంచం రోడ్డు ఎక్కించాను. మా తాత రోడ్డు మీద పడుకుంటాడు. మా తాత ఫ్యాన్ కాలు పడదు. ఫ్రెండ్స్ మా తాత అయితే ఎదుట చేస్తాను కిచెన్. అల్బెట్టు ఫస్ట్ పొయ్యి వంటకు పోసి తర్వాత అయితే సామాను కడుగుతాను. నీళ్ళు కాబెట్టాలి పిల్లల కోసం మాకు అందరికి. ఫస్ట్ అయితే బిందెలో పట్టి పెట్టాను. మా వాళ్ళు అయితే ఇంకా నీళ్ళు అక్కడే పోసుకుంటా ఉన్నారు చల్ల నీళ్ళు. మా వాళ్ళిద్దరూ వేడి నీళ్ళు కాగబెట్టే లోపు కూడా ఆగలేదు. నీళ్ళు ఇంకా కాగబెట్టలే. అవి పైపులు కదా, బోరు కదా, ఇప్పుడు ఆ నీళ్ళు వేడిగా ఉంటాయి కదా, అవే పోసుకుని ఇద్దరు చివరి 2 బకెట్లు. అడుగు మా వాడు ఇంకా రాలే. రే వస్తావా రావా నువ్వు? రావా? నీళ్ళు ఎంతసేపు పోసుకునేది చూడండి. బకెట్ ఎత్తుతున్నాడు అబ్బా. నీళ్ళంటే మా వాళ్ళకి లంక. నీళ్ళైతే పోసి శుభ్రంగా పారగొట్టాను. ఇట్లా నీళ్ళు పోసి పారగొట్టడం వల్ల ఇక్కడ మంచాల కింద అయితే బాగా చల్లగా ఉంటుంది. పాలు వండుతుంది మా వాడు గడ్డేస్తున్నాడు. సామాన్ కూడా అయితే మొత్తం కడిగేసాను ఫ్రెండ్స్. రోజు 5 కల్లే పని అంతా అయిపోయేది నీళ్ళు ఉంటే. ఈరోజు నీళ్ళు లేక పని అయ్యేసరికి మాత్రం 7 అయింది. పాలగిన్నెలు కూడా కడిగేసాను. ఉదయం పాలగిన్నెలు ఉదయాన్నే కడగాలంటే హడావుడి అవుతుంది. ఇప్పుడు తోమని అనుకో ఉదయం అంత హడావుడి ఉండదు. అన్నీ దీంట్లో పోసింది 2 గిన్నెలు. ఈ గిన్నె ఉంది. ఇది ఉదయాన్నే కడుక్కుంటాను. 2 గిన్నెలే కాబట్టి చూడండి. నేను ఇంట్లో ఇది 3వ రౌండ్ అండి గంటలు తమ్ముతాం. ఎక్కడైతే ఒక పక్క మా తాత కోసం టీ పెడుతున్నాను. అలాగే పెరుగు తోడు కోసం మా అబ్బ కోసం అయితే పాలు కూడా కాబెడుతున్నాను. మా తాత అక్కడే కాబట్టి కొంచెమే కాబెడుతున్నాను పాలు టీ కోసం. మా అవ్వ కూడా టీ తాగేదైతే ఎక్కువ పెట్టేదాన్ని. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంది కదా, అందుకోసం పాలు. ఇలా ఉందబ్బా నా పని. ఇంకా ఉందండి, ఇంకా ఏం అయిపోలేదు, ఇంకా ఉంది పని. నైట్ ఇప్పుడు చల్లగా ఉంది కదా బయట. కాసేపు కూర్చొని మొబైల్ చూసుకుందాం అనుకుంటా. 7:30 సంధి. ఇంకా 7 నుంచి 9 లోపు కుదరదు. 7 గంటలకి 8 లోపు పాలు కాబెట్టడం, టీ పెట్టడం, మా అవ్వ వాళ్ళకి నీళ్ళు తోడటం, అన్నం వండటం, 8 కల్లా పాలు పోసి రావటం, 8:30 కల్లా నేను స్నానం చేయటం, పూజ చేయటం, మళ్ళీ 8:30 తర్వాత మా తాతకి మా అవ్వకి అన్నం పెట్టి నేను తినటం. ఇంకా సెల్లు చూసుకొని మంచంలో హాయిగా చూసుకుంటూ ఉందాం అనుకుంటే చల్లటి గాలికి ఇంకా సెల్లడి చూస్తాం. ఇంకా 9 అయ్యేసరికి నిద్రే వస్తుంది. ఉదయాన్నే 5 గంటలకు లేస్తాం కదా, పగలు నిద్రపోను. నిద్ర వస్తూ ఉంటుంది. ఇదండి మా అత్తారింట్లో నా పనులు. హాయిగా హ్యాపీగా చేసుకుంటాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈరోజు అన్నం వండే పనే తెలియదండి. ఈరోజు కూడా ఒక బంతి ఉంది. ఇప్పుడు ఎండల కాలం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ కదా, మా అవ్వ కోసం వండుతాను. మా తాత నేనైతే వెళ్తాం. షగబ్బా రేకులు కదా, అసలు ఒక్క పోస్తుంది. చెమటలు గారిపోతున్నాయి స్నానమైనట్టు. మా అవ్వకైతే పాలు తీసుకుపోతున్నానండి. మా అవ్వ మా తాత ఇద్దరు బాగా రోడ్డు మీద కూర్చున్నారు చల్లగా. మా అవ్వ గ్లాస్ వచ్చేసి పాలు, మా తాతకేమో టీ. మా తాత టీలు ఎవరండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 10 సార్లు ఇచ్చినా తాగుతాడు. కానీ అన్నిసార్లు ఇయ్యను. ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు. మా అవ్వ మా తాత ఉంటే చాలా సార్లు తాగుతారు. నేను అలా ఇవ్వను. ఓన్లీ ఉదయం 2 టైమ్స్, సాయంత్రం 2 టైమ్స్. మరి ఎక్కువగా తాగకూడదు కదా. మా అవ్వకి పాలు, మా తాతకి టీ, ఇద్దరికి ఇస్తాను రోడ్డు మీద. ఇప్పుడైతే మా అవ్వ కోసం నీళ్ళు కూడా పోస్తున్నాను. మా అవ్వ వస్తున్నాక పాలు వేసేస్తాం. మా వాళ్ళు ఇద్దరితో కలిసి దీపరాధన చేస్తున్నానండి. మా వాడు చూడండి, మా తీసుకో, అవి తీసుకో, ఇవి తీసుకో అని రెడీ చేస్తారు. తీసుకున్నానా? ఒక పత్తి కూడా ఇస్తున్నాను చూడండి. అసలు భక్తులబ్బా మా వాళ్ళు. చిన్నవిగాడైనా మా వాడికి అసలు భలే తెలుసు ఇవన్నీ. చిన్న కుట్లు ఇది అగ్గి పుట్ట పోయిందబ్బా. ఇలా అయితే డైరెక్ట్ కప్పులతో కాకుండా
ఇలా అగరబత్తులతో వెలిగిస్తాను. నీ చేత కాదమ్మా, నువ్వు తిప్పుతావా? తిప్పుదు. గోవిందాను గోవింద గోవింద. స్వామి నాకు బాగా చదువు రావాలి స్వామి. నేను మంచి ప్రయోజకుడిని కావాలి స్వామి. నలుగురికి నేను ఉపయోగపడాలి స్వామి. దండం పెట్టుకో, దండం పెట్టుకో. స్వామి నాకు పెన్సిల్ ఇవ్వాలి స్వామి. స్వామి నాకు పెన్సిల్ ఇవ్వాలి. చెమటలు పోస్తున్నాయండి. శివయ్య వాళ్ళు చూడండి మొక్కుంటున్నారు ఇద్దరు. అయ్యయ్య ఎంత భక్తులండి. ఎవరు చెప్పారు మీకు? నానా ఎవరు చెప్పారే? చూడండి బొట్లు ఎట్ట పెట్టి. పెళ్లి భోజనాలు అయితే చాలా గ్రాండ్గా పెట్టారండి. పెళ్లి కూడా బాగా చాలా గ్రాండ్గా చేశారు. నేను వీడియో అయితే తీయలేదండి, పల్లెటూరు కదా, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో నేనేం తీయలేదు. ఫుడ్ కూడా అంతా బాగుందండి. ఇలా న్యాచురల్ ఫ్లవర్స్తో అయితే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి ఫోటోలు ఉన్నాయి. అందరం అయితే తినేసి వస్తున్నాం ఫ్రెండ్స్. మా తోడుకోడలు మా గల్మారి గ్యాంగ్ మొత్తము. పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అబ్బాయి వచ్చేసి యూకే అంట, మా లాస్ట్ కొడుకు వచ్చేసి కాబట్టి బాగా చేస్తున్నారు. ఫుడ్ కూడా అంతా బాగా పెట్టారు. పలావ్, మష్రూమ్ కర్రీ అంతా పెట్టారు. అక్కడ నాకు సిగ్గు, అందుకనే నేను వీడియో ఏం తీయలేదు. చూస్తే అమ్మో మా వీడియో తీస్తుంది అంటారు, విలేజ్ కదా, ఏవేవో మాట్లాడుకుంటారు. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా పడుకోవటం.